ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుంటూ దాంతోపాటుగా నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? అదేవిధంగా ఏదైనా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకున్నటువంటి కుతూహలం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా నేను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క రాశి వారి గురించి వివరిస్తూ దాంతో పాటుగా వారు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 2వ తారీఖు ఆగస్టు నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి బహుళ చవితి రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరభద్ర. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 37 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మనం మాట్లాడుకుందాం. 2వ తారీఖు ఆదివారం సంకటహర చతుర్థి. ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి రోజు గణపతి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరు కూడా విశేషంగా చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి యథాశక్తిగా అభిషేకం కానీ, గణపతి యొక్క హోమం కానీ చేయించుకోవడం, గణపతికి ప్రత్యేకంగా గరికమాలను సమర్పించడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఏదైనా ఒక పని అంటూ ప్రారంభం చేస్తే అందులో ఆటంకాలు బాగా వస్తున్నాయండి, ఏ పని ప్రారంభం చేసినా ముందుకు సాగడం లేదు అని చెప్పి అంటున్నారు, అటువంటి వారు ప్రధానంగా కూడా ఈ సంకటహర చతుర్థి రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా 7వ తారీఖు అంటే ఆగస్టు నెల 7వ తారీఖు ఆడి కృత్తిక పండుగను ప్రతి ఒక్కరూ కూడా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం ఉన్నటువంటి రోజును ఆడి కృత్తిక వ్యవహరిస్తూ ఆ రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే కుజదోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు కానీ, కుజదోషం వల్ల వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా ఎవరికైతే భూ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు, దాంతోపాటుగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు లాంటివి ఎవరికైతే ఉందో అటువంటి వారు ప్రత్యేకంగా కూడా ఆడి కృత్తిక రోజు అంటే ఆగస్టు 7వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, హోమాది కార్యక్రమాలు యథాశక్తిగా చేయించుకోవడం చాలా మంచిది. ప్రత్యేకంగా కూడా ఈ విధంగా ఈ ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక ఈ వారం గ్రహ సంచారం ఒకసారి పరిశీలించేద్దాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారాన్ని పరిశీలన చేస్తే ఈ వారం మిథునంలో కుజబుధులు, ఆగస్టు 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో బుధుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటకంలో రవి, గురువుల యొక్క సంచారం కొనసాగుతుంది. సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో వక్రగతిన శని సంచారం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అలాగే కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు ముఖ్యంగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు నూతన ఆలోచన విధానంతో నూతన అంచనాలను రూపొందించుకొని ముందుకు సాగి అనూహ్యమైనటువంటి విజయాలను ఈ వారం మీరు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వీరి యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను వారికి తెలియజేస్తారు. గత కొంతకాలంగా బాగా ఇబ్బంది పెడుతున్న లేక పట్టి పీడిస్తున్న ఒక వివాదం నుంచి ఈ వారం వీరు గట్టెక్కే అవకాశం ఉంది. దీనికి ఒక వ్యక్తి వీరికి అనుకోకుండా సహాయపడతారు అని కూడా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కూడా ఈ వారం మేషరాశి వారు అనుకూలమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. దీనివల్ల ఈ వారం వీరి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుందని చెప్పొచ్చు. అలాగే పొదుపు పథకాలలో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం ఈ వారం మీరు చేస్తారు.
కాకపోతే ముఖ్యంగా వీరు గుర్తుంచుకోవాల్సింది ఈ రాశివారు ఎదుటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైన హామీలు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఈ విధంగా ఇస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా వీరు ఈ వారం సఖ్యంగా మసలుకుంటారు. ఆ విధంగా వీరి మాటను కుటుంబ సభ్యులు కూడా శిరోధార్యంగా భావిస్తారని చెప్పవచ్చు. నూతన ఆలోచన విధానంతో ఎప్పటికప్పుడు కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకుంటూ ఈ వారం ఈ రాశి వారు ముందుకు సాగుతారు. వివాహాది శుభకార్యాలు లాంటి వాటి కోసం సన్నాహాలు కూడా ఈ వారం మీరు ప్రారంభం చేస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిది. హఠాత్తుగా కొంతవరకు అస్వస్థతకు లోనయ్యే అవకాశం కూడా ఈ రాశి వరకు ఉందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి పంపకాల విషయంలో ఏదన్నా కూడా గొడవలు లాంటివి కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఖరీదైన వాహనాలు ఆభరణాలు లాంటివి కూడా ఈ వారం కొనుగోలు చేయాలన్న ఆసక్తి వీరికి అధికమవుతుంది. అటువైపు ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికందడం వల్ల వీరు ముందుకు దూసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు. మంచి లాభాలు కూడా ఈ వారం మేషరాశి వ్యాపారస్తులకు లభిస్తాయని చెప్పొచ్చు. ఎవరైతే ఉద్యోగ జీవితంలో సరైన గుర్తింపు రాలేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి సరైన గుర్తింపు లభిస్తుంది. వీరి యొక్క పని తీరును చూసి 10 మంది కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే ఈ రంగాల వారు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. టెక్నికల్ రంగం వారికి పరిస్థితులు క్రమేపీ కూడా సానుకూలమవుతాయి. మహిళలేమో సువార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం అంతా కూడా కాల భైరవుడి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, ముఖ్యంగా కాల భైరవాష్టక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. గతంలో జరిగినటువంటి విషయాలను ఈ వారం మీరు బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. అదేవిధంగా తమకు ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు కూడా ఈ వారం చేసే ప్రయత్నం చేస్తారు. అత్యంత విలువైనటువంటి సమాచారం ఏదైతే ఈ వారం ఈ రాశి వారికి అందుతుందో అది వీరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి ఈ వారం ఈ రాశి వారు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక ప్రముఖ వ్యక్తులతో ఏర్పడేటువంటి పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికంతుంది. ధనలాభాలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. అదేవిధంగా పొదుపు పథకాలపై ఆసక్తి కూడా చూపుతారు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ బాధ్యతలను నేర్పుగా ఓర్పుగా పూర్తి చేస్తారు. సోదర వర్గం వారితో స్థిరాస్తి విషయంలో ఏదైనా కూడా సమస్యలు ఉంటే దాన్ని కూడా పరిష్కరించుకుంటారు. శుభకార్యాల కోసం సర్వం సిద్ధం చేస్తారు అని కూడా ఈ రాశి వారికి కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొంతకాలం నుంచి అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలని కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక భూ సంబంధిత సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి ఉన్నాయో కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా తీరుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం ఏమీ లేకుండానే స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి అని చెప్పొచ్చు. నూతన పెట్టుబడులపై భాగస్వాములు కూడా వీరి యొక్క ఆలోచన విధానంతో ఏకీభవిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను క్రమేపీ కూడా ఈ వారం ఈ రాశి వారు అధిగమిస్తారు. ఉన్నత స్థానంలోకి చేరేందుకు అంటే ప్రమోషన్స్ కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. క్రీడా, కళ, పారిశ్రామిక రంగం వారు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారిని పూజిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత త్వరగా పూర్తి చేద్దాం అని చెప్పి ఈ రాశి వారు ప్రయత్నం చేసినా అవి కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా చాకచక్యంతో వ్యవహరించి ప్రతి ఒక్కరిని కూడా వీరు ఆకట్టుకుంటారు. ఎంతటి వారినైనా సరే తమ మాట తీరుతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే మిథున రాశి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి అని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్య కానీ లేక ఒక వివాదం లాంటిది ఏదైనా ఉంటే వీరు తమంతకు తాముగా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు, విజయం సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులు ఏవైతే గత కొంతకాలంగా వీరిని బాగా ఇబ్బంది పెడుతున్నాయో అటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా క్రమేపీ వీరికి ఈ వారం అనుకూలంగా మారే అవకాశం ఉంది.
ఆర్థిక పరంగా చూస్తే ఊహించని విధంగా డబ్బు వీరికి చేతికంతుంది. రుణ బాధల నుంచి కాస్త విముక్తి కూడా లభిస్తుంది. గత కొంతకాలంగా చేసినటువంటి పొదుపు ఏదైతే ఉందో ఆ డబ్బు ఈ వారం వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది. కుటుంబం చూస్తే బంధువుల తాకిడి వీరి ఇంట ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. బంధువులతో కూడా వీరు ఉన్నంతలో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా నెలకొంటుంది. సంతాన పరంగా కూడా శుభవార్తలు అధికంగా ఈ రాశి వారు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా కుదురుపడే అవకాశం ఉంది. కాకపోతే సమయానుసారం భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ వారం ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక ఇళ్ళు, భూములు లాంటివి కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులు అనుకున్న విధంగా లాభాలు సంపాదిస్తారు. నూతన సంస్థలు కూడా ప్రారంభం చేసే పనిలో నిమగ్నమవుతారు. భాగస్వాములతో వ్యాపార విస్తరణ విషయాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ పై అధికారులు ఎటువంటి బాధ్యతను అప్పగించినా క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో వాటిని పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగాల వారికి ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఎదురైనా సరే అధిగమించగలుగుతారు. టెక్నికల్ రంగం వారికి కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. మంచి మార్పులు ఈ వారం జరిగే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు కూడా ఈ వారం అంతా కూడా ఆనందకరంగానే సాగుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న విషయాలు అధ్యయనం చేస్తే ప్రధానంగా ఇతర వ్యక్తులను మెప్పించేందుకు లేనిపోని హామీలు ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం కూడా ఈ రాశివారు ఈ వారం చేయకూడదు. తమ పరిధి ఏమిటో తెలుసుకొని ఎంతవరకు ఎదుటి వ్యక్తికి మనం హామీ ఇవ్వగలుగుతాము, ఎంతవరకు ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేయగలుగుతాము అన్న విషయాలు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచన చేసి ఆ తర్వాత అవసరం అని చెప్పనుకుంటే ఎదుటి వ్యక్తికి ఏదన్నా కూడా హామీ ఇవ్వడం మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వెనువెంటనే పూర్తి చేసి కాస్త ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. నేర్పుగా సమన్వయంతో వ్యవహరించి ఎటువంటి సమస్యలైనా సరే అధిగమిస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి రుణాల నుంచి బయటపడేందుకు కూడా మార్గాలు అన్వేషిస్తారు. కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తికి ఆర్థిక పరంగా సాయపడేందుకు కూడా సిద్ధపడతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి యొక్క సలహాలను పాటిస్తారు. కొంతమంది బంధువులు ఊహించిన విధంగా వీరికి సహకరిస్తారు. సంతాన పరంగా ఇంతకాలం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి అటువై ప్రయత్నించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆరోగ్యం కూడా క్రమేపీ కాస్త సర్దుబాటు అవుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అన్నటువంటి కోరిక కాస్త ఇబ్బందికరమైనప్పటికీ కూడా వారు సాధించగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎవరైతే వ్యాపారాలు విస్తరించాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో వారి కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోరుకున్న లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి మనసులో ఉన్న భావాలను, ఆలోచన విధానాన్ని, పనితీరును, తెలివితేటలను పై అధికారులు గుర్తించి వీరిని ప్రోత్సహిస్తారు. వీరికి సహాయాన్ని కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వారు ఈ వారం మంచి విజయాలు సాధిస్తారు. మంచి అవకాశాలు కూడా వారికి లభిస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. మహిళలకు సోదరుల నుంచి అందే శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా అన్నపూర్ణ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అన్నపూర్ణాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచారరీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే చిత్ర విచిత్ర రీతిలో అనుకున్న కార్యక్రమాలను ఈ వారం మీరు పూర్తి చేస్తారు. తగిన ప్రణాళికలతో ముందుకు సాగి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. గౌరవ ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన అవకాశాలు ఈ వారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అక్కడ వీరికి కదలికలు కూడా ప్రారంభమవుతాయి. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు పెద్దగా లోటు లేకుండా ఈ వారం ఈ రాశి వారికి గడుస్తుంది. వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పొచ్చు. నూతన పొదుపు మార్గాల వైపు కూడా వీరు ఆకర్షితులవుతారు. కుటుంబ పరంగా వస్తే బంధువర్గం యొక్క సహాయ సహకారాలను ఈ వారం వీరు అందుకుంటారు. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అవి తీరే సమయంగా చెప్పవచ్చు. వీరి మాటకు ఇంట బయట ఎదురు లేకుండా ఈ వారం గడుస్తుంది.
ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటి వేదన తొలగిపోయి సయోధ్య కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి బాగా కుదుటపడుతుంది. దీనివల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులు అంచనాలకు అనుగుణంగా మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు చేతికందడం వల్ల కాస్త ఊరట కూడా వీరికి లభిస్తుంది. ఉద్యోగస్తులు పై స్థాయి అధికారులు వీరి యొక్క సత్తాను గుర్తించడం వల్ల సంతోషంగా గడుపుతారు. కొంతమంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ వారం అందుకుంటారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తల శ్రమంతా కూడా కొలిక్కి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఈ వారం అతి ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం మాత్రం పూర్తి చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు బాగా కూడా పెరుగుతాయి. మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇతర వ్యక్తులకు సాయం అందించడంలో ఈ వారం కన్యారాశి వారు ముందుంటారని చెప్పవచ్చు. ఎవరికి తలవంచక నిర్భయంగా కొన్ని కీలక నూతన నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. స్నేహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ వారం వీరు పరిష్కరించుకుంటారు. ఇక ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా ఈ వారం అంతా కూడా వీరికి గడుస్తుంది. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఒక వ్యక్తి నుంచి ఆర్థిక లాభం కూడా వీరికి ఈ వారం చేతికందే అవకాశం ఉంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద ఉంచిన బాధ్యతలను అత్యంత నేర్పుగా పూర్తి చేస్తారు. సోదర వర్గం వారితో ఈ వారం కాస్త ఆనందంగా గడుపుతారు. సంతాన పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం శుభవార్తలు అధికంగా ఈ రాశి వారు అందుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఈ వారం ఎదురయ్యే అవకాశం ఉంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదర నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి బాగా అధికమైనా సరే దాన్ని కూడా అధిగమిస్తారు. పనితీరు మరింతగా కూడా మెరుగుపరుచుకుంటారు. ఇక క్రీడ, కళ, పారిశ్రామిక రంగాల వరకు ఎట్టకేలకు ఈ వారం పడ్డ శ్రమకు ఫలితం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు కంపెనీ మార్పు కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో, నూతన ప్రాజెక్ట్స్ కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి వారి యొక్క కోరిక నెరవేరడం వల్ల ఆనందంగా వారు గడుపుతారని చెప్పొచ్చు. మహిళలకు మానసిక ఆందోళన క్రమేపీ కూడా ఈ వారం తగ్గుముఖం పడుతుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలించి ముందుకు సాగుతారు. చిన్నటి స్నేహితుల నుంచి వార్తలు కూడా అందుకుంటారు. అందరినీ ఆదరించి ప్రతి ఒక్కరికి ఉన్నంతలో సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరి పట్ల ఎటువంటి విపక్ష చూపకుండా సాధ్యమైనంత వరకు కూడా న్యాయబద్ధంగానే వ్యవహరిస్తారు. న్యాయబద్ధంగానే ఎదుటి వ్యక్తికి సలహాలు కూడా అందిస్తారు అని చెప్పవచ్చు. ఇక స్నేహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాలని కూడా ఒక కొలిక్కి వచ్చి ఈ వారం వీరు ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వీరి చేతుల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా ధనలాభాలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు మరింత ప్రేమాభిమానాలను వీరి పట్ల చూపుతారు. సోదర వర్గం వారితో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాయి. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో కొన్ని కీలక నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం వీరు ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. మితిమీరిన ఆహారం తీసుకోవడం, సమయానికి సరిగ్గా నిద్రలేకపోవడం అంటే నిద్రలేని సమస్య అంటమే దానివల్ల వీరి ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర, ఆహారం ఈ రెండింటి విషయంలో కాస్త సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు మరింత ముమ్మరం చేస్తారు. వాహన కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించినంత లాభాలు ఈ వారం చేతికంతాయి. అదేవిధంగా వ్యాపార సంస్థల విస్తరణ కోసం అనుభవజ్ఞులను కలిసి వారి యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు చోటు చేసుకోవడం వల్ల
ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయవేత్తలు, వైద్య రంగం వరకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారు అన్నిటా కూడా మంచి విజయాలు సాధిస్తారు. మహిళలకు ఆసక్తికర సమాచారం ఈ వారం చేతికంతుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం నూతన అంచనాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా శ్రేయోభిలాషులు అందించేటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వీరి మనస్సు చెప్పినట్టుగా ఈ వారం నడుచుకుంటారు. తగిన సమయంలో తగిన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఎవరిని అంతగా నమ్మకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎవరిని చెప్పినా ఏమి చెప్పినా అన్నీ వింటారు. నిర్ణయాలు మాత్రం సొంతంగానే ఈ వారం తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికిందే అవకాశం ఉంది. ఇక పొదుపు చర్యలు కూడా ప్రారంభించాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరి పట్ల కూడా ప్రేమగా మసలుకుంటారు. బంధువులు కూడా వీరికి వెన్నెంటి నిలుస్తాం అంటూ మాట ఇస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ రాశివారు అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. సంతాన రీత్యా కూడా ఈ వారం ఈ రాశివారు శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు తీరి ఈ వారం మీరు ఉపశమనం పొందుతారు. ఇక భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే తీరి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విషయం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వాముల నుంచి మరిన్ని నూతన పెట్టుబడులు కూడా వీరికి చేతికంతాయి. బ్యాంకు రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యాపారస్తులకు బ్యాంకు రుణాలు కూడా ఈ వారం మంజూరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల యొక్క అండదండలు ఈ వారం వీరికి పూర్తిగా లభిస్తాయి. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎటువంటి పొరపాట్లు దొరకకుండా జాగ్రత్తగా పనిచేసి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇక వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారు కూడా ఈ వారం సంతోషకరంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు ఎవరైతే విదేశీ సంస్థల్లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. మహిళలకు కూడా ఈ వారం అంతా ఆనందంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణేష అష్టకాన్ని పఠించడం ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న వెంటనే కార్యక్రమాలు ప్రారంభం చేసి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య విషయాన్ని కూడా తెలుసుకుంటారు. అందరికీ ఆప్తులుగా మసలుకుంటారు. ప్రతి వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. ఇక సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వీరి జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక ప్రధానమైన సంఘటన ఈ వారం జరిగే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సద్వినియోగం చేసుకోవడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం మెరుగుపడతాయి. అదేవిధంగా ఖర్చులను తగ్గించుకొని పొదుపు దిశగా అడుగులు కూడా ముందుకు వేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలతో కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభం చేస్తారు. సోదరవర్గం వారితో సఖ్యత కూడా ఈ వారం నెలకొంటుంది. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యను కూడా వీరు సామరస్యంగానే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యరీత్యా కాస్త ఊరట లభిస్తుంది. సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. స్థిరాస్తిలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలు బాగా కూడా విస్తరిస్తారు. ఇక ఉద్యోగస్తులకు పని భారం బాగా కూడా తగ్గుముఖం పడుతుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. టెక్నికల్ రంగం వారు కష్టానికి తగిన ఫలితం రావడం వల్ల ఈ వారం సంతోషంగా గడుపుతారు. పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనరాశి వారు కూడా ఈ వారం అంతా కూడా గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ముఖ్యంగా ఏ విధంగా ఆలోచన చేస్తారు అంటే జీవితాన్ని ఆనందకరంగా ఏ విధంగా గడపాలి, ఉన్న దాంట్లో సంతృప్తికరంగా ఏ విధంగా జీవించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన సరళి ఈ వారం ఎక్కువగా కొనసాగుతుంది. ఎవరిని నొప్పించకుండా ఈ వారమంతా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా సొంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి సమావేశాలకు హాజరవుతారు. అదేవిధంగా వీరి మాటకు ఎవరు కూడా ఈ వారం ఎదురు చెప్పరు అని కూడా చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు అసహనం వల్ల వీరు సాధించిన విజయాలు చూసి ఓర్వలేక వీరిని ఏదైనా అంటే విమర్శించినా మాట్లాడినా ఏమాత్రం కూడా వీరు పట్టించుకునే ప్రయత్నం చేయరు. తమ పని ఏదో తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే వీరు ఏ విధంగా అయితే ఆర్థిక
పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఉంటుంది. రుణ ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా మార్గాలు అన్వేషిస్తారు. గతంలో చేసిన పొదుపు ద్వారా ఈ వారం కొద్దిగా డబ్బు కూడా చేతికందే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వీరి అభిప్రాయాలను కుటుంబ సభ్యులు, బంధువులు కూడా గౌరవిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా చాలా కాలం తర్వాత వీరి ఇంటికి దూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఈ వారం వీరికి తప్పకపోవచ్చు. ముఖ్యంగా నేత్ర, దంత సంబంధిత రుగ్మతలు బాధించే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా అన్న ఆలోచనలు ఏవైతే గత కొంతకాలంగా చేస్తారో అటువంటి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఈ వారం సాఫీగా సాగుతాయి. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొంతమంది సహచర ఉద్యోగులు వీరి మీద కొన్ని నీలాప నిందలు లాంటివి మోపే ప్రయత్నం చేసినా, నెపాలు మోపే ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి, వైద్య రంగం వారికి ఈ వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారరీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు ఈ వారం వీరికి తప్పకపోవచ్చు. ఇంతకాలం పడ్డ శ్రమ ఈ వారం కొంతమేర ఫలితాన్ని అందిస్తుంది. ఒక ప్రకటన ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా కొద్దిగా ఈ వారం ఇబ్బందికరంగానే వీడికి గడుస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, అదేవిధంగా చేతికి అందాల్సిన డబ్బు ఆలస్యం అవడం వల్ల ఆర్థిక పరంగా కొంతవరకు ఈ రాశి వారికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. కుటుంబ సభ్యులు వీరి మీద ఉంచిన బాధ్యతలను వీరు దిగ్విజయంగా పూర్తి చేయడంలో కూడా కాస్త విఫలమవుతారు. ముఖ్య నిర్ణయాలు సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రాశి వారు కూడా మంచి సంబంధం కుదరకపోవడం వల్ల దాని పట్ల కూడా కాస్త విసుగు చూపుతారు. విముఖతను కూడా ప్రదర్శిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కూడా ఈ వారం అంతగా ఈ రాశి వారికి సహకరించదు. దీనివల్ల కొన్ని పనులు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయానికి రాలేక ఇబ్బంది పడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏమాత్రం కూడా తొందరపాటు మంచిది కాదు అని చెప్పొచ్చు. చేతికందిన లాభాలతోనే సరిపెట్టుకోవడం చాలా మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఎంత నిదానం పాటిస్తే అంత మంచిది. ఇక టెక్నికల్ రంగం వరకు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మహిళలు చేసే ఆలోచనలు ఏవి కలిసి రాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన నిత్యం చేయడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం ఈ వారమంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పట్టుదలతో నేర్పుతో వ్యవహరించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న మిత్రులను, బంధువులను మర్చిపోకుండా ఈ వారం వరకు తగిన సాయం కూడా చేస్తారు. వారి యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. మంచి అవకాశాలు కూడా ఈ వారం వీరికి లభిస్తాయి. కఠిన నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. వీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడుతుంది. పొదుపు చేస్తూనే ఖర్చులను కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. సోదరవర్గం వారితో విభేదాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు ఎంత మొహమాట పెట్టినా లెక్క చేయకుండా కుటుంబ శ్రేయస్సుకు సంబంధించి సరైన నిర్ణయాలను ఈ రాశి వారు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు మీద పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఈ రాశి వారు కొంతమంది చేసుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ సమయంలో అడుగు ముందుకు వేస్తారు. నూతన భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా కాస్త పని ఒత్తిడి కూడా తగ్గుముఖం పడటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ, కళారంగం వారు ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగం వారి యొక్క కళ్ళన్నీ కూడా నెరవేరే వారం కాబట్టి అటువై ప్రయత్నించడం కూడా చాలా మంచిది. మహిళలకు స్థిరాస్తి వ్యవహారాల్లో కొద్దిపాటి లాభాలు చేతికందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం, నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని యథాశక్తిగా ఈ వారమంతా వీలున్నంత వరకు పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంది,
ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.